आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। जग्गारेड्डी वर्किंग प्रेसिडेंट कांग्रेस पार्टी तेलंगाना TPCC ने संगारेड्डी में डॉक्टर BR अम्बेडकर मुजस्सिमे तक संगारेड्डी IB गेस्ट हाउस से रैली मुनज़्ज़म करते हुए इन्होंने अमित शाह की जानिब से की गई तनक़ीद पर कहा कि डॉक्टर BR अम्बेडकर के दस्तूर और कानून की वजह से ही मुल्क में अवाम को बराबरी और आज़ादी हासिल हुई है। इन्होंने फौरी तौर पर अमित शाह से माजरत चाहने का मुतालबा किया और कहा कि असेंबली संगारेड्डी की तरक्की के लिए बहुत जल्द रेवंत रेड्डी चीफ मिनिस्टर से मुलाकात करते हुए तरक्याती कामों का आगाज और संग बुनियाद रखा जाएगा। త్వరలోనే సంగారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ 16 నెలల్లో సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖార్గే గారి యొక్క నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కొన్ని శంకుస్థాపనలు కూడా కొన్ని నెలల్లోనే వారి నోటి ద్వారానే సంగారెడ్డి నియోజక ప్రజలు ఏమొచ్చినాయో చెప్పే విధంగా ఒక కార్యక్రమాన్ని వారిని అడిగి తీసుకోవడం జరుగుతుంది। సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసము అభివృద్ధికి ఏదైతే కోరుకుంటున్నారో 2 మున్సిపాలిటీలు 4 మండలాలలో అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారైనా అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినా అది రాజ్యాంగ చలవదు। ఆయన యొక్క ఆ రాజ్యాంగ ఆ చట్టంతో నువ్వు ఓటు ద్వారా ఒక ఎంపీవి, ఒక ప్రైమ్ మినిస్టర్వి, ఒక హోమ్ మినిస్టర్వి ఈరోజు బీజేపీ కేంద్రంలో పరిపాలిస్తుంది అంటే ఓటు హక్కు, ఆ ఓటు హక్కే రాజ్యాంగం। ఆ రాజ్యాంగం BR అంబేద్కర్ గారు అలాంటి మహానుభావుని, అలాంటి పుణ్య పురుషుణ్ణి ఇమీడియట్లీ అమిత్ షా గారు మాట్లాడిన వెంటనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, అమిత్ షా గారు మీరు బేషరత్తుగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు బేషరత్తుగా దేశ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పు అని గంటాపదంగా పార్లమెంట్లో గొంతు విప్పి మాట్లాడిన రాహుల్ గాంధీ గారు, కానీ అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా ఆ మాటకు స్పందించలే, ఇప్పటికీ స్పందించలే। బీజేపీ నాయకులు, బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గాని క్షమాపణ చెప్పలేడు। బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దేశ మొత్తంలో తెలంగాణలో సంగారెడ్డిలో ఈరోజు 5 రోజుల కార్యక్రమం, దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో 4 మండలాలు, 2 మున్సిపాలిటీలు, 200 గ్రామాలు, వార్డులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని, జవహర్ లాల్ ప్రధానమంత్రి చిత్రపటాన్ని, అంబేద్కర్ గారి క్షమాపణ చెప్పాలని యొక్క చిత్రపటాన్ని, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని క్షమాపణ చెప్పాలని ఇక్కడ చేయడం